Guys, welcome to my thoughts. Today review Gami. Gami అంటే గమ్యాన్ని గమించేవాడు గామి. Gami one of the finest movie which came in recent times. ఫిలిం మేకింగ్లో కొన్ని రూల్స్ ఉంటాయి, కానీ గామి అనే మూవీ రూల్స్ని బ్రేక్ చేసింది. ప్లాట్ విషయంలోకి వస్తే సినిమాలో 3 కథల నేపథ్యంలో సాగుతుంది. శంకర్ అనే ఒక వ్యక్తి మనుషుల యొక్క స్పర్శను అనుభవించలేకపోతాడు. ఇది ఒక అరుదైన వ్యాధి. తనను మరియు తన నుండి జనాలను రక్షించడం కోసం పరిష్కారాన్ని వెతుక్కుంటూ తనని తాను ఎలా జయించాడనేది సినిమా కథ. ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు: మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్టర్. సహజంగా ఇలాంటి కథలు చాలా అరుదు. ఈ రకమైన కథలు రాయడం చాలా సులువు, కానీ విజువలైజేషన్ చిత్రీకరించడం చాలా కష్టం. కానీ డైరెక్టర్ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు. మెయిన్గా చెప్పాలంటే మ్యూజిక్ గురించి. మ్యూజిక్ వన్ ఆఫ్ ద ఫైన్ స్కోర్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నరేష్ కుమ్రాన్ 100% గివ్ బెస్ట్ దిస్ మూవీ. ఇతని ప్రీవియస్ ఫిలిమ్స్ వ్యవస్థ, పరంపర. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ గురించి చెప్పకుంటే నన్ను నేను మోసం చేసుకున్న వాడిలా ఫీల్ అవుతా. ఎందుకంటే ఈ సినిమా చూడాలనిపించడానికి కారణం మెయిన్ విజువలైజేషన్. ప్రతి సీన్, ప్రతి ఎలివేషన్, ప్రతి ఒక ఫ్రేమ్ చాలా అద్భుతంగా ఉంది. దానికి కారణమైన వ్యక్తి విశ్వనాథ్ రెడ్డి ప్రీవియస్ ఫిలిమ్స్ మను, మధురం, వోరా ఇలాంటి ఫిలిమ్స్తో ఒక క్రౌడ్ ఫండింగ్ తోటి ఒక తక్కువ బడ్జెట్లో ఒక ఫిలిం మేకింగ్ రూల్స్ని బ్రేక్ చేసి తీయడం అనేది చాలా గొప్ప విషయం. ఒక డైరెక్టర్కి విజన్ ఉంటుంది, కానీ ఆ విజన్ అర్థం చేసుకొని సినిమాటోగ్రాఫర్ ఒక సీన్ని చిత్రీకరించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి విషయాలు చేయాలంటే ఫస్ట్ మనకు సినిమా నాలెడ్జ్ ఉండాలి. దానిలో చాలా సక్సెస్ అయ్యాడని నేను ట్రస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎడిటింగ్. రాఘవేంద్ర తిరున్ one of the best editors I have seen in recent times. He is assistant by Saho Film Editing and Salman Khan movie recent times he is worked assistant editor. Future is very predictable this guy and unmatchable talent. I am sure this guy was one of the finest editors in Telugu film industry. Next, టాప్ అండ్ డైరెక్షన్ ఆఫ్ డైరెక్టర్ విద్యాధర్ కటిగా. ఇతను షార్ట్ ఫిల్మ్ వరా అనే ఒక షార్ట్ ఫిల్మ్తో అతని కెరియర్ని స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి ఈరోజు గామి వరకు అతని నేపథ్యం చాలా ఉంది, చెప్పుకోవడానికి ఎంతో ఉంది. అతను ఎవరికి చెప్పుకోలేదు, చేసి చూపించాడు. ఒక డైరెక్టర్ అనుకున్న విజన్ని తీయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ కథ రాస్తాడు, కానీ ఆ కథని సరిగా తీయలేకపోతాడు ప్రతి డైరెక్టర్. కానీ అందులో ఈ డైరెక్టర్ చాలా సక్సెస్ అయ్యాడు. సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ కాదు, ఆ 24 క్రాఫ్ట్స్ కన్నా విజువలైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి ఫ్రేమ్, ప్రతి కలర్, ప్రతి కాస్ట్యూమ్ డిజైనింగ్, ప్రొడక్షన్ నుంచి 24 క్రాఫ్ట్స్ డైరెక్టర్స్ మైండ్లోనే ఉండాలి. అందులో మళ్ళీ తక్కువ బడ్జెట్ క్రౌడ్ ఫండింగ్ మూవీ. ఇలాంటిది తీయాలంటే ఇంకా హై క్వాలిటీ టీం ఉండాలి. అది కట్టలేదు ఈ డైరెక్టర్కి, సపోర్ట్ లేదు. కానీ అతను నమ్ముకున్న విజన్ ఉంది, అతను నమ్ముకున్న ఎడిటర్ ఉండు, అతను నమ్ముకున్న సినిమాటోగ్రాఫర్ ఉండు, అతను నమ్ముకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఉండు. దాంతో అతను ముందుకెళ్ళాడు. ఈరోజు మన ముందుకు ఒక వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీ ఇచ్చాడు. ఇలాంటి డైరెక్టర్స్ రావడం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా అరుదు. ఎంతసేపు మన ఆడియన్స్ కామెడీ, యాక్షన్ ఇలాంటివి అలవాటు పడ్డ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ ఎప్పుడు బయట వాళ్ళు మనని అంటుంటారు, మన ఆడియన్స్ని, మలయాళం మూవీస్లో చాలా బాగుంటాయి, న్యాచురల్ తీస్తారు, మీ తెలుగు ఇండస్ట్రీలో కథలు రావట్లేవు అంటే. కథలు వస్తాయి, కానీ ఎంకరేజ్ చేసే ఆడియన్స్ లేరు మన దాంట్లో. అదే నువ్వు మలయాళం సినిమాలు వస్తే సూపర్ కిరాక్ అని చెప్తాం, కానీ మన తెలుగు డైరెక్టర్ని మనం ఎందుకు గొప్పగా చెప్పుకోలేకపోతాం? నేను చెప్తున్నాను ఈరోజు ఈ రివ్యూ ఇవ్వడంలో నాకు చాలా హ్యాపీగా ఉంది. యాజ్ ఏ ఒక ఫిలిం మేకర్గా నేను చెప్తున్నాను, ఐ విల్ సపోర్టెడ్ విద్యాధర్ కటిగా. ఇలాంటి డైరెక్టర్స్కి మనం సపోర్ట్ ఇస్తే ఇతను ఇంకా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ తీసుకొస్తాడు సినిమాలోకి. ఒక ఆడియన్స్ సినిమా చూసి వెళ్ళడం వేరు, ఆ సినిమాలో జీవించడం వేరు.
అలాంటి సినిమా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లాంటి డైరెక్టర్ దొరకడం చాలా అరుదు. నేను నమ్ముతున్నా, ఐ విల్ ట్రస్ట్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇన్ రాజమౌళి, ప్రశాంత్ వర్మ ఇన్ రీసెంట్ టైమ్. నెక్స్ట్ జనరేషన్ ఈస్ విద్యాధర్ కటిక ఈస్ ఫైనెస్ట్ డైరెక్టర్. ఐ ఫీల్ దట్. ఈరోజు ఈ రివ్యూ చెప్పడానికి కారణం ఏంటంటే ఐ విల్ సపోర్ట్ దిస్ క్రూ అండ్ దిస్ టీమ్. మెయిన్గా యాక్టింగ్లో విశ్వక్సేన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అతను ప్రతి సినిమా డిఫరెంట్ జోనర్స్లో చేస్తాడు, డిఫరెంట్ క్యారెక్టర్స్లో చేస్తాడు, డిఫరెంట్ డైరెక్టర్స్ని ఇండస్ట్రీ పరిచయం చేస్తాడు. మనం అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టింగ్ సూపర్ సూపర్ సూపర్. ఇంతకన్నా ఎక్కువ చెప్తే మనం పొడినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ చాందిని చౌదరి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గొప్ప యాక్టర్. ఆమె చేసిన షార్ట్ ఫిలిమ్స్ చాలా గొప్పవి, కానీ ఈ మూవీలో ఇంకా గొప్పగా నటించిందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ప్రతి ఆర్టిస్ట్, ప్రతి క్యారెక్టర్స్, ప్రతి డిజైనింగ్, ప్రతి ఆల్ క్రాఫ్ట్స్ సూపర్. ఐ విల్ సపోర్ట్ గామి.